జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి అయిందని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎల్లుండి ఓటరు అన్ని రకాల ఆలోచించి ఒక న్యాయమైన నిర్ణయం తీసుకొని ల్యాండ్ టైటిల్ చట్టం ఒకటి తెచ్చినారు. ల్యాండ్ టైటిల్ చట్టం కింద భూమి ఎవరైనా ఒక 20-30 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి ఉండబడిన భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకొని ఆ భూమి నాది ఫలానా వ్యక్తి చేసుకుంటున్నాడు, ఆయన నుంచి నాకు భూమి ఇప్పించాలని తహసీల్దార్కి అప్లికేషన్ పెడితే ఆ భూమి మీద తహసీల్దార్ విచారణ చేస్తాడు. తహసీల్దార్ విచారణ చేసేటప్పుడు ఎట్లుంటుంది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం మాట అధికారులు వింటారు. ఏ ప్రభుత్వం అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వ అధికారుల మాట, ప్రజాప్రతినిధుల మాట, ఎమ్మెల్యేలు ఎంపీల మాట చెల్లుబాటు అవుతుంది. అట్లా చెల్లుబాటు అయ్యే పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మీద ఒకరు నాది భూమి 50-60 సంవత్సరాల నుండి చేసుకుని భూమి నాది అని చెప్పినా కూడా దాని మీద తహసీల్దార్ విచారణ చెప్తాడు. ఆ విచారణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నువ్వు ఎప్పుడైతే ఒక నాది భూమిని అర్జీ పెట్టేటప్పుడే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారానే ఎస్సీలతో కానీ మిగతా కులాలతో కానీ అర్జీ పెట్టిస్తే ఆ భూమి విచారణలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీ ద్వారా నీ భూమి పోతుంది, నీ నుంచి మారిపోతుంది వెంటనే. ఆ మారిపోయిన తర్వాత నువ్వు ఎవరికి అప్పీల్ చేసుకోవాలా? హైకోర్టుకు అప్పీల్ చేయాలా. జిల్లాలో అప్పీల్ చేసుకునే అధికారం లేదు, కేవలం అప్పీలింగ్ అథారిటీ హైకోర్టు. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే భూములు ఆ రిజిస్టర్ చేసుకుంటాగానే అక్కడ రిజిస్టర్ ఆఫీసులో 4 రోజులు 5 రోజులకో వారం రోజులకో రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజులు మనకు రైతులకు ఇచ్చేవాళ్ళు, ఇండ్లు కొనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ చట్టం ప్రకారము, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారము వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్లు ఇయ్యరు, డూప్లికేట్ దానికి జిరాక్స్ ఇస్తారు. ఒరిజినాలిటీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ ఏదన్నా మనం అమ్మాలా కొనుక్కోవాలంటే ఒక తహసీల్దార్ దగ్గర ఎవరైతే దానికి నిర్ణయాధికారిని ప్రభుత్వం పెడుతుందో అతని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఊరికి వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు, ప్రతిదానికి డబ్బులు, వీఆర్ఓకి డబ్బులు, ఆర్ఐకి డబ్బులు, తహసీల్దార్కి డబ్బులు. ఈ మాదిరిగా మన భూమి అమ్ముకోవాలన్నా కూడా లంచాలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.